ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌష్టికాహారం, పరిశుభ్రత, క్రమశిక్షణ, వ్యాయామం విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా భావి భారత పౌరులను తయారు చేయవచ్చునని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సౌజన్య పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ సమావేశం జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్ మాతృ శిశు ఆరోగ్య మాసోత్సవంలో భాగంగా పేరెంటింగ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ మణికంఠ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ మజద్ హుస్సేన్ అధ్యక్షత వహించగా ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సౌజన్య ముఖ్య అతిథిగాను, రోటరీ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ మంత్ చైర్మన్ డాక్టర్ ఏఎల్ సత్యవతి విశిష్టాతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సౌజన్య, డాక్టర్ ఏఎల్ సత్యవతి చైల్డ్ అండ్ మదర్ హెల్త్ కేర్ పై అవగాహన కల్పించారు. అనంతరం ఎలాంటి కోచింగ్ లేకుండా ఆదిత్య జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదివి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించిన పేద విద్యార్థి పవన్ కి క్లబ్ సభ్యుల సౌజన్యంతో 75,000 రూపాయల విలువ గల ల్యాప్టాప్ ను పాస్ట్ గవర్నర్ టిక్కు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సురభి శారద, డాక్టర్ సత్యవతి చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా ఇటీవల నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన తల్లి కూతుర్లు తన్మయ్, కల్పనలను రోటరీ క్లబ్ సభ్యులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తన్మయ్ తన క్రీడ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యులు సీతాపతిరావు, గోపు, కాశీ విశ్వనాథ్, బూల్చంద్ సద్నాని, జయరాం, బలరాం, అహ్మద్, బాబీ, రిక్కీ గూటం, పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. మనం నేర్పితే వాళ్ళు డెఫినెట్ గా మనం హెల్దీ ఫుడ్ తిని మనం శుభ్రంగా ఉండటం నేర్చుకుంటే, మనం చేతులు కడుక్కొని తినటం, టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాష్ చేసుకోవటం, కానీ మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. స్పెండ్ టైం విత్ ద చిల్డ్రన్. అంతేకాని ఏదో రోల్ మోడల్స్ లాగా వాళ్ళు ఉండాలని కోరుకోకండి. ఎవరికో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వీడిని రుద్దొద్దు. అర్థమైందా? సో వాడికి ఏది ఇంట్రెస్టో అది చూసి దానిలో వాడు ఎక్సెల్ అవుతాడు. అది ఎంకరేజ్ చేయండి. అండ్ వాడికి ఏది ఇష్టమో చూడండి. డైలీ యాజ్ ఏ మదర్ చెప్తున్నాను, ఒక తల్లిగా, మా బాబు చిన్నప్పటి నుంచి ప్రతిరోజు వాడి హాస్టల్కి వెళ్ళే వరకు నేను అట్లీస్ట్ మినిమం ½ an hour to 1 hour రోజు స్పెండ్ చేసేదాన్ని. అండ్ నైట్ వాడి కథలు విన్నంత వరకు నేను కథలు చెప్పేదాన్ని. తర్వాత వాడికి చదువు చెప్పేదాన్ని. అలాగే డెఫినెట్గా వాడితో డిన్నర్ మాత్రం కలిసే చేసేదాన్ని. వాడు ఏం తింటున్నాడో ఈ రోజుకి నాకు తెలుసు. నేను ఏం తింటానో వాడికి తెలుసు. నేను ఏం మాట్లాడతానో తెలుసు. అలా పెరగాలి పిల్లలు. అలాంటి వాడికి భగవంతుడు మన టిక్కు గారి రూపంలో ఒక మంచి మార్గాన్ని ఇచ్చాడు. సో హ్యాట్స్ ఆఫ్ టు గాడ్, హీ ఈస్ ఆల్రైట్ వెల్ ప్లాన్డ్. ఎప్పుడు కూడా ఆయన మార్గం మనకు తెలియదు. నాకు ఐ న్యూ దెమ్ ఫర్ ద పాస్ట్ 25 years. ఆ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతూ వాళ్ళని చదివించాలనేది నేను కళ్ళారా చూశాను. అయితే ఎంటైర్ క్యాంపస్, ఆ ఆదిత్య క్యాంపస్లో, గంగరాజ్ నగర్ క్యాంపస్లో కొన్ని ర్యాంక్స్ వచ్చాయి. కానీ ఈ బాబు చదువుతున్న శ్రీనగర్ బ్రాంచ్లో 1 and only 1 స్టూడెంట్ సెక్యూర్డ్ దిస్ ర్యాంక్. ఆ ర్యాంక్ వచ్చిన ఆనందం కన్నా ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న పేరెంట్స్కి మన టిక్కు గారు మంచి దారి చూపించారు. ఇంకొక చాలా మంచి విషయం ఏంటంటే, ఈ ల్యాప్టాప్కి మన రొటేరియన్స్ డాక్టర్ సలాది సూర్యకిరణ్ గారు, అలాగే రామ్వీర్ గారు, ముత్త భగవాన్ గారు, వీరందరూ కూడా సపోర్ట్ చేశారు. ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అఫ్ కోర్స్ నేను చేయడంలో గొప్ప లేదు, ఎందుకంటే నాకు మన బాగా తెలుసు. కొంచెం సపోర్ట్ చేస్తే రేపు మళ్ళీ ఇలాంటి ప్లేసుల్లో బాబు కూడా కూర్చుంటాడనే ఒక నమ్మకంతోనే ఈ పని చేశాము. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే ఈట్ కూడా తినచ్చా, మనం ఇది తింటే బేబీకి ఏమవుతుంది, అలా లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ అప్రిహెన్షన్స్ వాళ్ళకి ఉంటూ ఉంటాయి. సో యాజ్ యూ ఆల్ నో, న్యూట్రిషన్ అనేది ఫ్రమ్ ద డే ద చైల్డ్ ఈస్ బోర్న్, ఆ రోజు నుంచి కూడా ఇట్ స్టార్ట్స్ అనమాట. సో ఫస్ట్ న్యూట్రిషన్ ఇఫ్ వి డివైడ్, ఫస్ట్ టైం వి గో టు ద న్యూబార్న్ న్యూట్రిషన్. న్యూబార్న్ న్యూట్రిషన్ మనకు తెలుసు, న్యూబార్న్ బేబీస్ అందరికీ కూడా ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద ఓన్లీ అండ్ ప్రైమరీ న్యూట్రిషన్ ఫర్ న్యూ బార్న్స్, అంటే పుట్టిన బేబీస్కి, అప్పుడే పుట్టిన బేబీస్కి. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 6 months వరకు కూడా న్యూట్రిషన్ అంటే జస్ట్ మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. 6 months కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాము. ఇఫ్ నాట్ మదర్ మిల్క్ రాకపోతే దెన్ వి గో ఫర్ ఆల్టర్నేట్ సప్లిమెంట్ ఫీడ్స్ లైక్ టాప్ అప్ ఫీడ్స్ అంటాము. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు నో ఇస్ మదర్ మిల్క్ ఇస్ ద బెస్ట్ థింగ్ టు గివ్. అండ్ అందులోనే మనకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా వాళ్ళకి వస్తుంది. అండ్ ఇమ్యూనిటీ వస్తుంది, బ్రెయిన్ గ్రోత్ కి కావాల్సిన అన్ని కూడా ఎవ్రీథింగ్
బ్రెస్ట్ మిల్క్ అన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ న్యూట్రిషన్ చైల్డ్ క్యాన్ రిసీవ్. దాని తర్వాత నేను నేషనల్స్ క్వాలిఫై ప్రెసెంట్ అయితే ఇండియన్ టీమ్ ట్రయల్స్ కి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ట్రయల్స్ ఎలా అంటే లైక్ ఆల్మోస్ట్ ఇండియాలో మోర్ దెన్ 5000 షూటర్స్ తో పార్టిసిపేట్ చేస్తున్నాను. టాప్ 200 టాప్ 100 లెవెల్లో అయితే నా ప్రెసెంట్ ర్యాంకింగ్ ఉంది. సో ఈ ర్యాంకింగ్ బేస్ చేసుకుని ఫ్యూచర్లో మమ్మల్ని ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కి ఇండియన్ టీమ్స్ లో అయితే సెలెక్ట్ చేస్తాను. ప్రెసెంట్ నేను ఆ స్టేజ్ కి జస్ట్ 1 స్టెప్ గ్యాప్ లో అయితే ఉన్నాను. అండ్ షూటింగ్ విషయంలో లైక్ చాలా డిఫికల్టీస్ అవి ఫేస్ చేస్తూ ఉంటాం. యాజ్ యూ నో లైక్ పేరెంట్స్ కానీ కిడ్స్కి కానీ నేను చూస్తే ఇంకా స్టడీస్ ఇంకా స్పోర్ట్స్ రెండాటికి కూడా బ్యాలెన్స్ చేయాలి. మనకి తెలిసిందే స్పోర్ట్స్ ఒకటే అవ్వదు, స్టడీస్ ఒకటే అవ్వదు, అన్నీ ఉంటాయి కాబట్టి. దాంతోపాటు మా పేరెంట్స్ స్ట్రగుల్ కూడా ఇక్కడ ఉంటుంది. మా మదర్ తన ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్ బదిలి నా కోసం నాతో పాటు ఏ స్టేట్కి వెళ్ళినా మేము మంత్లీ అప్రాక్స్లీ ఏదో స్టేట్లో ఉంటాం. ఢిల్లీ కానీ భోపాల్ కానీ దెహ్రాదూన్ సంథింగ్ కావాల్సిన. సో 10-15 డేస్ అక్కడే గడవాలి. నాకు ఇక్కడ ఫైనాన్షియల్